హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 2 హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయబోతున్నానండి. దూది లాంటి రాగి చపాతి, రాగి జావా. ఇది హెల్త్ పరంగా చాలా మంచివి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్టవ్ వెలిగించుకొని నేను ఇక్కడ మట్టి కుండ పెట్టుకున్నానండి. ఈ జావా మట్టి కుండలో చేస్తే చాలా రుచిగా ఉంటుంది. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. 2 స్పూన్ రాగి పిండి తీసుకోవాలి. కొంచెం వాటర్ కలిపి ఉండలు లేకుండా కలుపుకోవాలి రాగి పిండిని. పిండి అనేది ఇలా ఉండాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చపాతీ కోసం నేను ఒక 1 గ్లాస్ రాగి పిండి తీసుకున్నానండి. ఇక్కడ వాటర్ బాయిల్ అయిన తర్వాత రాగి పిండిని ఇందులో కలుపుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 గ్లాస్ రాగి పిండికి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లో. హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత రాగి పిండి ఇందులో కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన ఉంచేసుకోవాలి క్యాప్ పెట్టి. రాగి జావా బాయిల్ అవుతుందండి. రాగి జావా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే గ్లాస్లోకి తీసేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలి రాగి జావాలో. ఇలా తాగితే చాలా టేస్ట్గా ఉంటుందండి రాగి జావా. హెల్త్ పరంగా కూడా ఈ జావా చాలా మంచిది. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా అవుతుంది ఈ జావా. రాగి పిండిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతా పిండిని చపాతీ పిండిలాగా చాలా మెత్తగా కలుపుకోవాలి. పిండిలో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ముందే వేసిన వాటర్ సరిపోతాయి. చాలా మెత్తగా అవుతుంది పిండి. పిండిని బాగా కలపడం వల్ల మనం చపాతీ చేసేటప్పుడు పగుళ్ళు రాకుండా ఉంటాయి. కొంచెం పొడి పిండి తీసుకొని పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలి. మీడియం సైజ్ బాల్స్ చేసుకోవాలి. కొంచెం పిండి యాడ్ చేస్తూ చపాతీ కర్రతో చపాతీలాగా చేసేసుకోవడమే. చాలా సన్నగా వస్తాయండి.
అన్ని చపాతీలను ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని చపాతీని కాల్చుకోవాలండి. కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. టూ సైడ్స్ కాల్చుకోవాలి. చపాతీ కాలిపోయిందండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్ని చపాతీలు కాల్చుకోవాలి. ఇలా అన్ని చపాతీలు కాల్చుకోవాలి. హెల్దీ 2 బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయండి. మనం ఈ రాగి చపాతీలు చేసుకున్నాక 2-3 అవర్స్ వరకైనా చాలా మెత్తగా ఉంటాయి, దూదిలాగా ఉంటాయి.